ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతయే నమః. నమామి నారాయణ పాద పంకజం కరోమి నారాయణ పూజనం సదా. వదామి నారాయణ నామ నిర్మలం స్మరామి నారాయణ తత్వమవ్యయం. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. ముఖ్యంగా మన 7 డిసెంబర్ నుండి డిసెంబర్ 13వ తారీఖు వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. ముందుగా గ్రహాల యొక్క పొజిషన్ మనం చూసినట్లయితే చంద్రుడి యొక్క పద్ధతిలో మనం మిథున, కర్కాటక, సింహరాశుల్లో చంద్రుడి యొక్క సంచారం ఉంటుంది. రవి, కుజ, బుధ, శుక్రుడు అనే 4 గ్రహాలు వృశ్చిక రాశిలో ఉన్నాయి. వృశ్చికం నుండి కుజుడు తర్వాత ధనురాశిలో ప్రవేశం ఉంటుంది. ఇదే విధంగా మనం చూసినట్లయితే మీనరాశిలో శని, కుంభరాశిలో రాహు, సింహరాశిలో కేతువు, మరి గురుడు మిథున రాశిలో. ఈ విధమైనటువంటి గ్రహాల యొక్క సంబంధం వల్ల మనం ఏ విధమైనటువంటి విధంగా మనం ఉండాలి, తద్వారా ఏ విధమైన పరిహారాలు చేస్తే తప్పకుండా మనం విజయం సాధించగలము అనేటువంటి విషయాన్ని తెలుసుకుని మనం తప్పనిసరిగా రాశి ఫలాలు తెలుసుకుందాం, విషయాలు తెలుసుకుందాం, పరిహారాలు చేద్దాం, మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు మనం పొందుదాం. ధనుర్రాశి. ఈ ధనుర్రాశి వారికి మనం చూసినట్లయితే తప్పనిసరిగా షష్ఠ, సప్తమ, అష్టమ స్థానాల్లో చంద్ర సంచారం ఉంటుంది. తద్వారా వార ప్రారంభం, కార్యజయం, ధనలాభం, ముఖ్యమైన వ్యవహారాల్లో అనుకూలత, నూతనమైన ప్రయత్నాలు లాభిస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, ఆలోచన పెరుగుతుంది, అన్నింటా విజయాన్ని సాధించగలుగుతారు. అయితే ఈ ధనుర్రాశి వారికి శాట్రన్ ప్రభావం వలన శ్రమ, చికాకు, ప్రతి పని ఆలస్యం ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. వార ప్రారంభంలో కార్యజయం, ధనలాభం, వార మధ్యలో సమస్యలు, ఒక సమస్య మీకు ఇబ్బంది పెట్టేటువంటి అవకాశాలు ఉంటాయి. ఆ ఇబ్బంది పెట్టేటువంటి సమస్య నుండి మీరు తప్పనిసరిగా ఇతరుల యొక్క సహాయ సహకారాలు మీరు తీసుకుంటారు. తద్వారా మీరు విజయం సాధించగలుగుతారు. అంటే ప్రమాదం అంచుల నుండి బయటపడేటువంటి పరిస్థితులు మీకు కనపడుతున్నాయి. అందుచేత చాలా నిదానంగా ముందుకు వెళ్ళాలి. ఉద్యోగపరమైన విషయాల్లో, వ్రాత పనుల్లో జాగ్రత్త. రాజకీయ పరంగా మాట్లాడేటప్పుడు వృత్తుల పరంగా కూడా చూస్తే మరి ఎవరు మంచివారు, ఎవరు చెడ్డవారు అనేటువంటి విషయాన్ని కూడా మీరు గ్రహించి ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంటుంది. వ్యాపారపరమైన ఆర్థిక లావాదేవీలు కూడా వార ప్రారంభం, వారాంతం యోగించే అవకాశాలు ఉన్నాయి. ప్రతి పని కూడా నిదానంగా, శ్రద్ధగా చేయండి, విజయం సాధిస్తారు. ప్రతి పని శ్రమ, ఆలస్యము, చికాకు ఎందుకురా ఏమైనా కొన్ని ఇబ్బందులు, చాలా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎంతటి ఇబ్బందులు వచ్చినా కూడా ఫలితం అనేది చివరికి విజయం సాధిస్తారు. ఎందుకంటే ఈ రాశి వారికి గ్రహాలన్నీ మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ జూపిటర్ గురుడి యొక్క బలం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి. మరి ఈ రాశి వారికి విద్యార్థులకి మంచి అవకాశాలు ఉంటాయి. రాజకీయ పరంగా సామాన్యంగా ఉన్నది. మరి వ్యాపారాత్మకమైన ఆర్థిక లావాదేవీలు కూడా వార ప్రారంభం అలాగనే వారాంతం అనుకూలించే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారు తప్పనిసరిగా సంఖ్యల్లో 3, రంగుల్లో ఎరుపు, ఆరాధనలో శనివార నియమం పెట్టుకుని హనుమాన్ చాలీసా, ఆంజనేయ స్వామిని చాలా చక్కగా పూజించండి. తద్వారా ఆంజనేయ స్వామికి తౌలుపాకులతో పూజ చేయించి సింధూరంతో పూజ చేస్తూ ఉన్నట్లయితే తప్పకుండా విజయం మీరు సాధించగలుగుతారు.